వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్. పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ధర్మాన ప్రసాద్ గారిని వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. గౌరవనీయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, వేదికను అలంకరించిన పార్టీ సహచరులైన పెద్దలారా, బీసీ గర్జన పేరుతో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి రాష్ట్రం నలుమూలల నుంచి దయచేసిన సోదరులారా, సోదరీమణులారా, పాత్రికేయ మిత్రులారా, మీ అందరికీ సందర్భంగా హృదయపూర్వక నమస్కారం. ఒక్కసారి ఎంతో శ్రమపడి చాలా దూరం నుంచి వచ్చారు. బహుశా అనంతపురం నుంచి, ఇటు శ్రీకాకుళం నుంచి, అన్ని ప్రాంతాల నుంచి వచ్చారు. మనందరి గొంతుక ఒకటై వినిపించే ఒక స్లోగన్ మనం ఇద్దాం. మన శక్తి ఏంటో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీకి వినిపిద్దాం. నేను వైఎస్ఆర్సీపీ అంటాను, వర్ధిల్లాలి అని ఇక్కడికి చేరిన ప్రతి కార్యకర్త, బీసీ సోదరుడు తన గొంతెత్తి మొహమాట పడకుండా వర్ధిల్లాలి అని చేయెత్తి అనాలి. మన శక్తి ఏంటో మన మాటల్లో, మన స్లోగన్స్లో మన ఐక్యత ఏంటో నిరూపించడానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణని మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ చాలదు, ఈ సౌండ్ చాలదు. ఇంకా వెనుకున్నటువంటి వాళ్ళు మొహమాట పడుతున్నట్టున్నారు. మొహమాట పడే రోజులు పోయినాయి. ఇప్పుడు మనం యుద్ధం చేయాల్సినటువంటి సమయం వచ్చింది. మళ్ళీ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. సోదరులారా, ఈ పార్టీ సాధారణంగా వచ్చినటువంటిది కాదు, మీకు తెలుసు కదా. ఒక 5 సంవత్సరాల కాలం రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి పాలన చూసిన తర్వాత రాష్ట్రంలో ప్రజలంతా అలాంటి పరిపాలన చేసే ఒక రాజకీయ పార్టీ కావాలని కోరుకోవడం వల్ల తన తనయుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని నాయకత్వం వహించమని అందరూ కోరితే ఈ రాజకీయ పార్టీ రాష్ట్రంలో వచ్చింది. అదే కదా దీని మనుగడ. అలాగే కదా ఇది స్టార్ట్ అయింది. ఎందుకు రాజశేఖర రెడ్డి పాలన లాంటి పార్టీ కావాలని అడిగారు? ఒకసారి మనం ఆలోచిస్తే అతని పరిపాలనలో ప్రజలకు వారి ఆత్మాభిమానాన్ని నిలబెట్టేటువంటి కార్యక్రమాలు, సమాజంలో సమాజానికి దోహదం చేసేటువంటి కార్యక్రమాలు, సమాజంలో సామాజిక గౌరవాన్ని పొందేటట్టుగా ఉండే కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయడం వలన అలాంటి రాజకీయ పార్టీ రాష్ట్రంలో రావాలని, కావాలని మనందరం కోరడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పార్టీని స్థాపించుకున్నాం మనందరం కలిసి. నేడు కొంతకాలంగా తెలుగుదేశం పాలనను మనం చూస్తున్నాం. ఎక్కువ నేనేం మాట్లాడదలుచుకోలే. మన విజ్ఞతకి 2-3 ప్రశ్నలు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేని 5 సంవత్సరాలు ఉంది. మొన్న అధికారం వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు ఉంది. ఏ ఒక్కరినైనా ఒక బ్యాక్వర్డ్ క్లాస్ వాడిని అతను రాజ్యసభకు పంపించినటువంటి సందర్భం మీరు ఎవరైనా ఎరుగుదురా? నేను మిమ్మల్నే కాదు, టీవీల్లో చూస్తున్న రాష్ట్ర ప్రజలందరికీ అడుగుతున్నాను. తనది బ్యాక్వర్డ్ క్లాసుల వల్లనే అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పాడు కదా. చంద్రబాబు గారిని ఆలోచించమనండి. ఒక్క రాజ్యసభ మెంబర్ని మీరు గడిచిన 5 సంవత్సరాలు కానీ ఇప్పుడు కానీ మీరు రాజ్యసభకు పంపించారా? నెంబర్ 1. కేంద్రంలో మీరు బీజేపీతో అధికారాన్ని పంచుకున్నారు. మీరు కొంతమంది మంత్రుల్ని బీజేపీలో ఇక్కడ ఇచ్చారు. మీకు 2 మంత్రులను ఇచ్చారు. అక్కడ ఒక బ్యాక్వర్డ్ క్లాస్ అయినా అందులో మీరు పెట్టారా? పెట్టలే.
మీ తాలూకా బ్యాక్వర్డ్ క్లాసుల పట్ల మీకున్నటువంటి అంతరంగికమైనటువంటి భావన గురించి నేను చెప్పదలుచుకున్నా. మీకు మత్స్యకారులు మీరు ఇచ్చినటువంటి మాట మీద మీరు నిలబడలేదని 4 సంవత్సరాలు వేచి చూసి విశాఖపట్నంలో మీ పార్టీ నాయకులు కోరితే మిమ్మల్ని కలవడానికి వచ్చారు. మీరు ఎలా దూషించారో జ్ఞాపకం ఉందా మీకు? ఈ దేశంలో ఎవరైనా ఈ 70 సంవత్సరాల్లో ఒక ముఖ్యమంత్రి ఒక కులాన్ని పట్టుకొని దూషించినటువంటి సందర్భం ఎక్కడైనా దేశంలో ఉందా? మీరు దూషించినటువంటి తీరు బ్యాక్వర్డ్ క్లాసెస్ పట్ల మీ అంతరంగం ఏంటో చెప్తుందని ఈ సందర్భం మనం చేస్తున్నాం. మీకు అనేక దశాబ్దాలుగా ఓట్లేస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి నాయి బ్రాహ్మణులు మీరేదో చెప్పారని మేనిఫెస్టోలో పెట్టారని మిమ్మల్ని కలవడానికి వస్తే రోడ్డు మీద ఏ విధంగా వాళ్ళని అవమానం చేశారో మీకు జ్ఞాపకం ఉందా? అదే కాదు, షెడ్యూల్ క్యాస్ట్ని ఏ విధంగా మీరు దూషించారో జ్ఞాపకం ఉందా? మీకు ఈ రాష్ట్రంలో ప్రజలు, పేద ప్రజలు, వెనుకబడిన తరగతులు, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ ఇట్లాంటి వాళ్ళు మనుషుల్లాగా మీరు చూస్తున్నారా అని అడుగుతున్నాను. ఈవేళ మళ్ళీ మీకు అధికారం కోసం కొత్త ఎత్తులతో రావచ్చు, మాయ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు, మాలో కొంతమందిలో ఉన్నటువంటి బలహీనతని అడ్డం పెట్టుకొని అధికారంలోకి రావచ్చు. కానీ ఈసారి బ్యాక్వర్డ్ క్లాసెస్లో వచ్చినటువంటి చైతన్యం ఈ కార్యక్రమాలు, ఈ నాటకాలు ఏమీ ఉడకనివ్వరని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి హెచ్చరిస్తున్నాను. ఈ సందర్భం మనం చేస్తున్నాం. మనందరం చేయాల్సింది, ఈయనకి బ్యాక్వర్డ్ క్లాసుల పట్ల ఎప్పుడూ ప్రేమ లేదు, అధికారం పట్ల ప్రేమ ఉంది. అందుకే మీరు అతను పెట్టిన పథకాలు చూడండి. ఒకరి కన్నీరు తుడవడానికి పథకం ఉండదు. తన పార్టీకి ఓటేస్తానని జెండా పెడితే ఆ కార్యక్రమం అందుకోవచ్చు. ఈ రాష్ట్రంలో పసుపు చొక్కా వేస్తే కార్యక్రమం అందుకోవచ్చు. రేపు ఓటేస్తారని ధైర్యం వస్తే, ధైర్యాన్ని ఇస్తే కార్యక్రమం అందుకోవచ్చు. కానీ తన ఇష్టం వచ్చినట్టు ఈ ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీని ఎంచుకుంటానంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారు ప్రవేశపెట్టినటువంటి ఏ సంక్షేమ కార్యక్రమం అందుకోవడానికి అవకాశం ఉండదు. అయితే నువ్వు సంక్షేమ కార్యక్రమం పెట్టింది నీకోసమా, వాడి కన్నీరు తుడవడానికి కోసమా, పేదవాడి ఆకలి తీర్చడానికి కోసమా? మీరు జవాబు చెప్పాలని అడుగుతున్నాను. అందుకోసం ఆయనకి మనసులో లేదు. ఈవేళ ఈ కార్యక్రమం బీసీ డిక్లరేషన్ అంటే ఏమీ కాదు. అధికారం చేపట్టబోతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనకు అధికారం వచ్చిన తర్వాత చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రజల ముందు పెట్టడమే డిక్లరేషన్. వెనుకబడిన తరగతుల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా వ్యవహరించబోతుంది, ఏ విధానాలను ఆచరించబోతుంది అనేటువంటి చెప్పే మాటే డిక్లరేషన్. దీనికి అంతకంటే ఇంకేమీ అర్థం లేదు. అది ధైర్యంగా నేడు ఈ కార్యక్రమం చేయడానికి 1 సంవత్సరం 4 మాసాల కాలం అధ్యయనం జరిగింది. మా కృష్ణన్న ఆధ్వర్యాన్ని అనేక మంది బీసీ నాయకులు పాల్గొన్నారు. మీ అందరికీ నేను అభినందిస్తున్నా. మంచి రిపోర్ట్ను తయారు చేసి అధ్యక్షులకు అందించారు. వారికి ఒక అధికారం ఇద్దాం. ఇన్నిసార్లు చూసి మోసపోయాం. యువకుడైనటువంటి వాడు, మనందరి ప్రీతమ నాయకుడైనటువంటి రాజశేఖర రెడ్డి కుమారుడు ఈవేళ ధైర్యంగా మన ముందుకు వచ్చి మనకు నాయకత్వం వహిస్తానన్నప్పుడు ఏమిటి మనకు అభ్యంతరం అని అంటాను. మనందరం ఒక్కసారి ఈ యువకుడు వెనక ఉందాం, ఈ యువకులకు చేయకూడదాం, అధికారంలోకి తీసుకొద్దాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, వారు డిక్లరేషన్లో ఉండే అంశాలన్నీ చెప్తారు. దానికి తగ్గట్టుగా మనం గ్రామాల్లో ప్రచారం చేసి అందరినీ కూడగట్టి మోసపోకుండా ఈ వర్గాలను చూసి అధికారంలోకి తీసుకొచ్చేదానికి బ్యాక్వర్డ్ క్లాసెస్ బ్రహ్మాండమైనటువంటి పాత్ర నిర్వహించినారన్నటువంటిది మనం దక్కించుకోవాలని సందర్భంగా మనవి చేస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.